ఇప్పుడు గుర్తింపు అంటే వెజిటేరియన్ తింటేనే గుర్తింపు వస్తుంది, నాన్ వెజిటేరియన్ తింటే రాదా? దాని గురించి కాదు, సర్వీస్ గురించి మాట్లాడు. ఓకే సర్వీస్ అంటే ఎందుకు ఈ మూమెంట్ అనేది నేను ఎందుకు మొదలు పెట్టానని చెప్తున్నాను. ఓకే అలా చూసుకుంటే అసలు మీరు ఏంటి అంటే తప్పు అనుకోకండి, అసలు మీరు బై డిఫాల్ట్ పుట్టుకతోనే వెజిటేరియనా లేకపోతే నేను నాన్ వెజిటేరియన్. ఓకే చాలా మంది నాన్ వెజిటేరియన్సే, తర్వాత తెలుసుకుంటాం మనం. అంటే ఏ విధంగా తెలుసుకున్నారమ్మా? అంటే ప్రతిదానికి మార్క్ ఏదో ఒక రీజన్. నేను జార్జ్ బెర్నార్డ్ షా గారి యొక్క కొటేషన్ చదివాను. అందులో మన కడుపు శ్మశానం కాదు, మృత కళేబరాలను దాచుకోవడానికి ఉంది. అది చదివిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అది తర్వాత పత్రి గారి యొక్క, బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆయన స్ఫూర్తితో ఆయన జీవిత లక్ష్యం ఏంటి? అందరూ శాకాహారులు కావాలి ఆయన జీవిత లక్ష్యం. దానికి ధ్యానాన్ని సహకారంతో ఆయన అందరినీ శాకాహారులుగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. వేలాది మందిని వాళ్ళ ద్వారా లక్షలాది మంది ఇప్పుడు స్ఫూర్తి పొందుతున్నారు.